మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. मैया तेरी शरण में जो भी प्राणी आया उसका बेड़ा पार लगाया। गंगा मैया, गंगा मैया, हे गंगा मैया, हर हर गंगे, जय 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 हर हर गंगे। निर्बल का बल तेरा ये जल, अमृत जैसा सबके लिए। इसमें नहा के तन निर्मल हो, मन पावन हो जो इसको पिए। डूबे कभी ना उस प्राणी की नैया, जिसकी तू बन जाए खिवैया। गंगा मैया तेरी जय हो जय हो जय हो गंगा मैया। हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर मैया। बलि चक्रवर्तुలకు, 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 बलि चक्रवर्तुలకు। బలి చేయుచున్నదంతయు ప్రకృతిని అనుసరించే చేయుచున్నాడు. నేడు ఈ ఆక్రమణ ద్వారా అతనికి తన బలము వృద్ధి చెందినట్లు అనుభూతి కలుగును. ఆ అనుభూతి వలన అతనిలో దాగి ఉన్నట్టి అహము వెలుపలికి వచ్చును. వెలికి వచ్చిన అహంకారం అతని వినాశనమునకు కారణమగును. ఇది ఆక్రమణ కాదు, ఈ విధి యొక్క విధానము సంపూర్ణము కాదు. పరమాత్మ ఒక్క బలి యొక్క అహంకార వినాశనమునకై యుద్ధము ఇంతటి సంహారము ఎందులకు? దేవి, సృష్టించుట సంహరించుట రెండు ప్రకృతి సహజాలు. ఈ రెంటి వల్లే జగత్తు వికసించుచున్నది. పరంధామ, ఇది వికాసము కాదు, వికాలము.
ఉత్పన్నమైన పిదప ప్రతి పదార్థము జీవుడు వికృతులగుచున్నారు. ఎంతటి వికృతమగునంటే వాటిని సంస్కరించుట కొరకు తమరు పృథ్వీపై అప్పుడప్పుడు అవతరించవలసి ఉన్నది. సత్యమునే వచించితిరి దేవి. ఈ విధానములే ఇప్పుడు తమరి చింతకు వ్యధకు కారణములైనవి. భవిష్యత్తులో ఈ విధానాలే సృష్టి వికాసమునకు కారణమగు. నేడు అసురుల ద్వారా వికృతము కావించబడినటువంటి ఈ సృష్టిని సంస్కరించుటకు మేము స్వయముగా మేమే అవతరించవలసి ఉంటుంది. తమరు ధన్యులు పరంధామా, తమరు ధన్యులు. దేవేంద్ర, మా సమక్షములకు రా. మేము బలి చక్రవర్తులం. నిన్ను యుద్ధము కొరకు ఆహ్వానించుచున్నాము. ధైర్యముంటే రా. దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి, దేవేంద్రుల వారికి. అసుర రాజా, మునుపటి పరాజయములను మరచితివా? మరలా మాతో యుద్ధమునకు కాంక్షించుచున్నావా? మరచితివా నా శక్తిని? మరచితివా నా హస్తములలోని మృత్యువును? మేము సంహరించబడినాము. అది భూతకాలము. కానీ ఇప్పుడు జీవించి ఉన్నాము. ఇది వర్తమాన కాలము. మేము స్వర్గలోకమునకు అధిపతులగుదుము. అసురులే త్రిలోక విజేతలు. అది భవిష్యత్ కాలము. పగలే స్వప్నమును వీక్షించుచున్నావా? వీక్షించు, వీక్షించు. స్వప్నమును వీక్షించుట అపరాధము కాదు. లేదు, మేము స్వప్నములను వీక్షించుటలేదు. ఆ స్వప్నములను సాక్షాత్కరించుకునే శక్తిని వెంట తీసుకుని వచ్చితేమి. కానీ మేము నీకు మరి ఒక అవకాశం వదలచితేమి. నీకు నీ ప్రాణముల ప్రియమైనచో మా పాదాక్రాంతుడు కమ్ము. లేనిచో సంపూర్ణ స్వర్గలోకములో నీ శిరసు దాచుకొను స్థలమే దొరకదు. స్వర్గలోకమునకు దూరముగా నేను నీకు ఏ లోకములోనూ స్థానము లభించనియ్యను. నా నామధేయము ఇంద్రుడు, దేవేంద్రుడు. ఆక్రమించండి. ఆక్రమించండి. గురుదేవా, గురుదేవా, మేము స్వర్గలోకంపై విజయం సాధించుతాము గురుదేవా. స్వర్గలోకము అసలు హస్తగతమైనది గురుదేవా.
గంగా గంగా బహు ప్రసన్నముగా ఉన్నావు వత్స. వీక్షించితివా? మేము వచించినది వాస్తవమైనది. ఇప్పుడు స్వర్గలోకము మీద అసురుల ఆధిపత్యము స్థిరమైనది. మాకు తెలియను. ఇప్పుడు మహారాజు బలి అశ్వమేధ యాగము చేసెదరు. ఆ యాగము తరువాత మహారాజు బలిని మేము దేవేంద్రులను గావించెదము. ఆ తరువాత మహత్వకాంక్షయే సదా దుఃఖ కారణమగును వత్స. నీ కోరికలను అదుపులో ఉంచుకొనుము. కోరికలను అదుపులో ఉంచుకొనుట నేర్పిస్తున్నారు తమరు ఈ శుక్రాచార్యునికి. లేదు వత్స, మేము నీకేమి నేర్పగలము? స్వయముగా నీవు జ్ఞానివి. ఒక్క విషయము భార్గవ, అసురరాజు బలి మమ్ము కలుసుకునుటకు రాలేరు. కాని వారు పరంధాముల పరమభక్తుడైన ప్రహ్లాదుని పౌత్రుడు కనుక వానిని కలుసుకునుటకు మేమే వెళుతున్నాము. బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు ప్రణామములు దేవి. శుభమస్తు వత్స. దేవి, తమరిని దర్శించినంతనే మనస్సు పులకించినది. తమరి మనోహర మందహాసముతో సాక్షాత్తు ఆ మాతయే మా సమక్షమునకు విచ్చేసినట్టుగా గోచరించుచున్నది. సుఖదాయిని మాత, దయించి తమరి పరిచయము గావించండి. తమరెవరు? వత్స, మేము గంగ. గంగామాత? అవును వత్స, నీ విజయమునకు ప్రశంసించుటకై వచ్చితిమి. హే అసురరాజా బలి, నీకు తెలిసే ఉండును, నీ పితామహుడు ప్రహ్లాదుడు అసురులకు భక్తి మార్గమును వీక్షింపచేయుటకై అసురలోకమున జన్మించినాడు. మేము అటులనే విన్నాము, అది మాకునూ తెలియను. అటులైన నీవు వారి పదచరణముల నుండి ఎందుకు దూరమగుచున్నావు? ఎందులకు పరంధాముల శక్తిని భక్తిని మరచినావు? నీ మనస్సున నీ సోదరులైన దేవతలపై ఎందులకు ద్వేషమును ప్రజ్వలింపచేయుచున్నావు? నీ కొరకు ఈ వినాశనమునేలా ఆర్జించుచున్నావు పుత్ర? నీ ఆచరణను మార్చుకొనుము. దేవి, ఈనాడు మా కర్మ మాది కాదు, మా ఆచరణ మాది కాదు. మేము స్వయముగా మేము కాము. మా ఈ జీవితము, మా ఈ శరీరము, సర్వస్వము గురు శుక్రాచార్యుల దానమే దేవి. పాపపుణ్యములు మాకు తెలియవు. మాకు తెలిసినది కేవలము వారి ఆజ్ఞను పాటించుటయే. అది ఏ మాకు తెలియదు. కారణమేదైనను సరే మా ఈ ధర్మమును మేము త్యజించజాలము. పరంధాములు నీకు సద్బుద్ధినిచ్చుగాక. శుభమస్తు. ప్రణామములు దేవి. బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు
బలి చక్రవర్తులకు బలి చక్రవర్తులకు. దేవేంద్ర, మీ దేవతల దుస్థితి మరియు దుఃఖమును మేమెరుగుదము. అయినప్పటికీ మీ లలాటములపై చింతారేఖలు శోభాయమానము కాదు. మీకు పరంధాముల యొక్క ఇచ్చ తెలుసు. వారు సృష్టి యొక్క వికాసమునకు ఎప్పటికీ ఆటంకము కలుగనీయరు. కాని దేవి, భార్గవ శుక్రాచార్యులు తమ సంజీవనీ మంత్రమును ప్రయోగించిన ఎడల సృష్టికి ఆటంకము కలుగును. సృష్టికి ఆటంకము కలిగినచో అవరోధములు ఏర్పడును. సృష్టి వికాసమునకు పరంధాములు ఆటంకము కలుగనీయరు. ఈ విషయమున మీరు నిశ్చింతగా ఉండవచ్చును. నిరాశను త్యజించి సమయము కొరకు నిరీక్షించవచ్చు. ప్రతి ఒక్కరి భాగ్యచక్రము మారుచుండును. నిన్న ఉన్నది నేడు లేదు, నేడు ఉన్నది రేపు ఉండదు. మీరు ధైర్యము వహించండి. మేము వచించున్నది ఒక్కటే, పరంధాములు మీ వెంటనే ఉన్నారు. వారు అవతరించినట్టి సమయం ఆసన్నమగుచున్నది. వారిని శరణు వేడండి. స్వర్గలోక విజేత బలి చక్రవర్తులకు స్వర్గలోక విజేత బలి చక్రవర్తులకు స్వర్గలోక విజేత బలి చక్రవర్తులకు 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 బలి చక్రవర్తులకు. స్వామి, తమను చూస్తుంటే గర్వముగానున్నది. గురుదేవా, ప్రణామం గురుదేవా. అసురేశ్వరులకు జయము. కాదు గురుదేవా, అసురేశ్వరులు మేము కాదు, అసురేశ్వరులు తమరే గురుదేవా, తమరే. అసుర జాతికే తలమానికం. ఈ విజయం మాది కాదు. ఈ మహోన్నత విజయానికి కారణం తమరే గురుదేవా, తమరే. లెమ్ము రాజా, లెమ్ము రాజా. కేవలం స్వర్గలోకం మీద విజయం సాధించినందుకే తమను సంతోషించవలదు. గురుదేవా, తమ ఆశీర్వాదం మా వెంట ఉంటే సమస్త లోకములలోనూ అసురాధిపత్యం కొనసాగుతుంది గురుదేవా, కొనసాగుతుంది. గురుదేవా, గురుదేవా, రాజా, మా ఉద్దేశము కేవలం సమస్త లోకముల మీద విజయం సాధించుట కాదు. అసలు ఇటువంటి ఉద్దేశము నీకు ఉండనే ఉండకూడదు. మరి ఏ ఉద్దేశం ఉండవాలని గురుదేవా, ఏ ఉద్దేశం ఉండవాలి? మన ధ్యాస నిరంతరము ఆ పరమోద్దేశము మీదే ఉండవలెను. పరమోద్దేశమా? అవును, పరమోద్దేశమే. ఆ పరమోద్దేశమే నిన్ను సమస్త లోకములకు దేవేంద్రుని గావిస్తుంది. కానీ గురుదేవా, మేము స్వర్గలోకంపై ఆధిపత్యము స్థాపించి మేము దేవేంద్రులం అయ్యాము గురుదేవా. లేదు రాజా, నీవు కేవలం స్వర్గానికి అధిపతి అయినావు, దేవేంద్రుడు కాలేదు. దేవేంద్రుడు ఎప్పుడవుతావో తెలుసా? ఈ సమస్త సృష్టి యొక్క నియంత్రణ నీ హస్తముల్లో ఉన్నప్పుడే అవుతావు. సమస్త సృష్టిలోని జనులు అసురులకే జై జయధ్వానములు పలుకవలే. ఇక ఆ దేవతల అస్తిత్వమే మిగులరాదు. ఇక విష్ణువు ఆ కుటిల విష్ణువు మన అసుర జాతి వంక కన్నెత్తి కూడా చూడలేడు. కానీ అది ఎటుల సంభవం గురుదేవా, ఎటుల సంభవం? అది శతాశ్వమేధ యజ్ఞాచరణ వలనే సాధ్యమవుతుంది. శత అశ్వమేధ యజ్ఞముల? అవును రాజా, ప్రథమ అశ్వమేధ యాగాచరణకు సంసిద్ధుడవు కమ్ము. ఆజ్ఞ గురుదేవా. రాజా, ఇప్పుడే తగిన సమయం. ఈ సమయమును వినియోగించుకొని తీరవలే. హే దశ దిశలారా, హే గంధర్వులారా, హే కిన్నెరులారా, హే విష్ణు, మేము భార్గవ శుక్రాచార్యులము. ఈ బలి చక్రవర్తిని దేవేంద్రులను గావించదలిచాము.
जय हो गंगा मैया, तेरी जय हो जय हो जय हो गंगा मैया, तेरी जय हो जय हो जय हो गंगा मैया।